వెల్కమ్ టు విఎస్బి మీడియా. మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. మెగా దగా జంబో డిఎస్సి అంటూ ఊరించి నిరుద్యోగులను వంచిన జగన్. వైకాపా హయాంలో నోటిఫికేషన్ ఊసేలేదు. పైగా 6,592 ఎస్జిటి, 1,160 ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు రద్దు. పదోన్నతులతో మరో 3,600 పోస్టులకు మంగళం. తెదేపా ప్రభుత్వంలో 2 ప్రకటనలు ఇచ్చినా విమర్శించిన వైనం. వైకాపా నన్ను మోసం చేసింది. ఉద్యోగం వదిలేస్తే నడిరొడ్డుపై వదిలేశారు. పెత్తందారులకే సీఎం పెద్దపీట వేశారు. చంద్రపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆవేదన. వైకాపాలో బీసీలు, దళితులకు గుర్తింపు లేదు. దౌర్జన్యాలు చేయకపోవటమే నా అనర్హతేమో. చంద్రబాబు, లోకేష్, పవన్లపై దుర్భాషలాడమన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. హౌతీలపై అమెరికా, బ్రిటన్ భీకర దాడులు. యెమెన్లో రెబల్స్ స్థావరాలపై క్షిపణులు, బాంబుల వర్షం. రాజధాని సనా సహా 16 చోట్ల 70కి పైగా లక్ష్యాలపై గురి. అవసరమైతే మరిన్ని చర్యలు తప్పవన్న బైడెన్ హెచ్చరిక. మీ దాడులు మమ్మల్ని ఆపలేవు, తీవ్ర ప్రతీకారం తప్పదు. హౌతీల హెచ్చరిక. ఆధ్యాత్మిక భావోద్వేగాడిలో కొత్త అనుభూతి పొందుతున్న 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా అయోధ్యకు వెళతా. 11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం ప్రారంభించిన ప్రధాని. అంగన్వాడీలతో మరోసారి చర్చలు విఫలం. వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ససేమిరా. తొలగిస్తామనే తాటాకు చప్పలకు బెదిరేది లేదన్న అంగన్వాడీలు. నేటి నుంచి జగనన్నకు చెబుదామనే పేరుతో 1 కోటి సంతకాల సేకరణ. పండగలోపు తేల్చకపోతే ఆ తర్వాత నిరవధిక దీక్షలు. ఇక ఆంధ్రజ్యోతి. రహదారులపై సంక్రాంతి రద్దీ. వాహనాలతో కిక్కిరిసిన టోల్గేట్లు. హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా రాక. ఓఆర్ఆర్ పైన వాహనాల బారులు. పండుగ వేళ విమాన ఛార్జీలకు రెక్కలు. నేడు రేపు విజయవాడ, రాజమండ్రికి నేరుగా సర్వీసులు లేవు. హైదరాబాద్, విశాఖ టికెట్ 18,000 పైనే. ఇక బడుగులపై పెత్తనం. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేల తిష్ట. పగ్గాలని వారి చేతుల్లోనే. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి. సీఎం జగన్ ప్రతిపాదన. ఎమ్మెల్యే ఓకే. తరలింపు లెక్కలివ్వండి. దేనికెంత స్థలం కేటాయించారు? క్యాంప్ ఆఫీసులకు ఎంత సేకరిస్తున్నారు? ఎంతమంది ఉద్యోగులు అక్కడికి వెళ్ళాలి? వారు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు? పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపాలో, సింగిల్ జడ్జి విచారించాలో ఉత్తర్వులు ఇస్తాం. మధ్యంతర ఉత్తర్వులు సవరించలేం. ధర్మాసనం స్పష్టీకరణ. వైసీపీలో బీసీలకు గుర్తింపు ఒట్టిమాటే. నన్ను గన్నవరం వెళ్ళమన్నారు. బీసీని కాబట్టి ఓడినా పర్లేదనుకున్నారు. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు, దూషణలు చేయకపోవటమే నా అసమర్థత. వైసీపీ నాయకత్వంపై పార్థసారథి ఫైర్. టీడీపీలో చేరతారని ప్రకటన. ఎంపీ రఘురామకు ఊరట. చట్ట నిబంధనలు పాటించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం. ఇక కొత్తపల్లి గీత ఎస్టీ కుల ధృవీకరణ పత్రం రద్దు. జీవో నిలిపివేత. అమూల్ అబాసుపాలు. యంత్రాంగాన్నంతా కదిలించిన నిండని కడప. రోజుకు 1.40 కోట్ల లీటర్లు టార్గెట్తో ఏపీలోకి. 3 ఏళ్లు గడిచినా 3 లక్షల దాటని సేకరణ. ఆధర్మ సామంతరాజు. గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే దందా 500 కోట్లు. ఇసుక తవ్వకాల్లో కోట్ల అక్రమార్జన. భూ అక్రమాలు, బెదిరింపులకు లెక్కేలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిలోనూ వాటా. రియల్ వెంచర్లు, కాంట్రాక్టుల్లోనూ కమిషన్లు. కుటుంబ సభ్యులు వేరట 100 ఎకరాలు. విలాసవంతమైన ఫామ్ హౌసులు, రేసింగ్ ట్రాక్. ఎన్నికల ముందు కుటుంబ ఆస్తి 5 కోట్లే. 4.5 ఏళ్లలోనే ఎడాపెడా దోపిడీ. ఎమ్మెల్యే అండతో అనుచరులు. నెలపై నిద్ర, సాత్వికాహారం. 11 రోజులు అనుష్ఠానం ప్రారంభించిన మోదీ. రామాలయం ప్రారంభోత్సవం దాకా దీక్షలోనే. నాసిక్లోని కాలరాం గుడిలో ప్రధాని శ్రమదానం. రామాయణ పారాయణం, ప్రజలకు సందేశం. 16న శ్రీ సత్యసాయి జిల్లాకు ప్రధాని. నాసిక్ అకాడమీని ప్రారంభించనున్న మోదీ. 2 గంటల ప్రయాణ కాలం 20 నిమిషాలే. అటల్ సేతును ప్రారంభించిన ప్రధాని. ముంబై నవి ముంబైల మధ్య నిర్మాణం. 21.8 కిలోమీటర్ల పొడవున దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెనగా గుర్తింపు. 17.840 కోట్ల వ్యయం. 7 ఏళ్ల నిర్మాణం. వేతనాల పెంపుపైనే పీటముడి. అంగన్వాడీలతో చర్చలు మళ్లీ విఫలం. జూలైలో ఎంతో కొంత పెంచుతాం అన్న ప్రభుత్వం. ఎంతో చెప్పండి అన్న నేతలు. ఎస్మా ప్రతులను భోగిమంటల్లో కాల్చేస్తాం.
డిమాండ్లు తీర్చేదాకా సమ్మె ఆగదు. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన యూనియన్ నాయకులు సమ్మె విరమించుకుంటే కొత్తగా రిక్రూట్మెంట్లు చేస్తాం, తెగేదాకా లాగొద్దన్న సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరింపులు. ఇక సాక్షి, యావజ్జీవం తప్పదు, ఏ లెక్క చూసినా శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు. చుట్టుముట్టిన స్కిల్ ఫైబర్ నెట్ అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ లెక్కర్ ఇసుక స్కామ్లు. స్కిల్డ్ క్రిమినల్ చంద్రబాబే, స్కిల్ స్కామ్ కుట్రదారు లబ్ధిదారు ఆయనే. సీమెన్స్ ముసుగులో ప్రజాధనం లూటి, జర్మనీ కంపెనీకి తెలియకుండానే ప్రాజెక్టు 370 కోట్ల ప్రాజెక్ట్ ఏకంగా 3,300 కోట్లకు పెంపు. తన ముఠాను మోహరించి నిధులు స్వాహా. నేడు సిఐడి ఎదుట చంద్రబాబు హాజరు. బాబు లోకేష్ దొంగలు, కమిషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్నారు. గత ఎన్నికల ముందు మేమే 150 కోట్లు ఇచ్చాం. ప్రతి సోమవారం సమీక్ష చేసింది లంచాల కోసమే. టీడీపీ 75% పూర్తి చేసిందనేది పచ్చి అబద్ధం. ఆ పార్టీ ప్రజల కోసం కాదు, కుటుంబం కోసమే. అది అసలు పార్టీయే కాదు, ఓ వ్యాపార సంస్థ. లోకేష్ రాయలసీమలో ఎందుకు పోటీ చేయడు? అక్కడ పోటీ చేసేంత దమ్ము ధైర్యం లేవా? కియా తెచ్చానంటాడు, అనంతలో గెలవలేదేం? ఈ పార్టీలో ఉండలేను, రాజీనామా చేస్తున్న మాజీ ఎంపీ రాయపాటి తనయుడు ట్రాన్స్ ట్రాయ్ యజమాని రంగారావు స్పష్టీకరణ. చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టిన గుంటూరు నేత. పచ్చసేన, టీడీపీ నేతలకు జనసేన ముసుగు. పొత్తులో కేటాయించే అరాకొర సీట్లకు చంద్రబాబు ఎసరు. పవన్ కళ్యాణ్ కలిసిన టీడీపీ నేతలు వేదవ్యాస్, మాగంటి బాబు, జలీల్ ఖాన్. బాబు సూచన మేరకే జనసేన గూటికి ఎమ్మెల్సీ వంశీకృష్ణ. ఆది నుంచి ఉన్న జనసేన నాయకుల్లో ఆందోళన. 76 కిలోమీటర్లు 14,000 కోట్లు. విశాఖ లైట్ మెట్రో కారిడార్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. పీపీపీ పద్ధతిలో 4 కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు. 54 స్టేషన్లు నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయం. 17న కేంద్ర ప్రభుత్వానికి జీవో డిపిఆర్ అందించేందుకు ఏర్పాట్లు. ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.